నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఎవరు సార్? ఎవరు కావాలి? ఇక్కడ ధీరజ్. ఎవరో ధీరజ్ అంట. ఇక్కడ ఎవరు లేరని చెప్పాను. అలా చెప్పావేంటి? నీకేమన్నా మతుందా? ఈ ఇల్లు వాళ్ళదే కదా. పక్కింట్లో ఉన్నవాడే తెలియదు అంటున్నాడు, నువ్వేంటి అలా చెప్తున్నావు? ఈ ఊర్లో అతన్ని ఎవరో ధీరజ్ అని పిలవరు సార్, నాటకాల హరిశ్చంద్రుడు అని పిలుస్తారు. ఎందుకంటే హరిశ్చంద్ర క్యారెక్టర్ వేయడంలో మావాడు ఈ జిల్లాలోనే పెద్ద ఫేమస్. అందుకే అందరూ అని అలా పిలుస్తారు. అతని అసలు పేరు ఎవరికి తెలియదండి. ఏంటండి మీరు వచ్చింది హరిశ్చంద్రుడి గురించా? మరి ఆ పేరు చెప్పకుండా వేరే పేరు చెప్తారేంటి? నాకు అతను ఆ పేరే చెప్పాడు. అయినా 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నానన్నావు కదా, పేరు తెలియదని నువ్వెలా మాట మారుస్తున్నావు? చెప్పాను కదా సార్, ఈ ఊరే కాదు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే హరిశ్చంద్రుడు అంటే చేయి పట్టుకొని తీసుకొచ్చి ఈ ఇల్లు చూపిస్తారు. మీరు ధీరజ్ అని పేరు చెప్తే ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు కూడా చెప్పలేరు. వాడంత ఫేమస్. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మీకేమైనా చెప్పాడా? పాపం కొద్ది రోజుల క్రితం వాళ్ళ అమ్మాయి తప్పిపోయిందండి. ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఊరూరు తిరుగుతున్నాడు. ఏదో ఊర్లో ఉందని తెలిసి అక్కడికి వెళ్తున్నానని చెప్పాడు. ఈ పాటికి అక్కడికి వెళ్ళే ఉంటాడు. వస్తాను సార్. క్షమించండి సార్, పక్కనే ఉన్న పేరు తెలియక నేను మీకు తప్పుగా చెప్పాను. ఉంటాను సార్. నువ్వే కీర్తివి అంటే ఇప్పటికీ నా మనసుకు నమ్మకం కలగడం లేదు. కానీ వాళ్ళు చెప్పిన అడ్రస్ అన్నీ కరెక్ట్గా సరిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఏంటన్నా నువ్వు అనేది? బాను చనిపోయిందా? అవునరా, అన్ని విషయాలు ఇప్పుడే తెలుసుకున్నాను. కొన్ని గొడవల వల్ల బాను ఇంటి నుంచి వెళ్ళిపోయిందంట. తర్వాత తను తిరిగి రాలేదని, చనిపోయిందని మొత్తం తెలిసింది. ఖచ్చితంగా ఇది నీలిమ చేసిన పనే. అంటే ఏంటన్నా, బానుని నీలిమ చంపిందంటావా? అనుమానం లేదు. బాను అంటే ఆ నీలిమకు ముందు నుంచి పడదాం. తన మీద ఏదో రకంగా పగ సాధించాలని చూసేది, కానీ ఎప్పుడూ బాను మీద గెలవలేకపోయింది. అందుకే బానుని పూర్తిగా అందరికీ దూరం చేసేసింది. నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు బాను వెళ్ళిపోయింది అంటే ఇంటికి దూరం అయిపోయిందనుకున్నాను, కానీ చచ్చిపోయిందని తెలుసుకోలేకపోయాను. ఏంటనా, ఆ నీలిమ మారిపోయిందని వాళ్ళందరూ చెప్పారని నువ్వు చెప్పావు. మరి ఇప్పుడేంటి నీలిమ చంపిందంటున్నావు? అదేరా నీలిమ తెలివితేటలు. అక్కడున్న అందర్నీ మంచిదానిలా నమ్మిస్తుంది. నీలిమ ఎప్పుడూ 2 ముఖాలతో ఉంటుంది. ఎవరికి ఎలా కావాలో అలా కనిపిస్తుంది, కానీ దాని నిజస్వరూపం పూర్తిగా తెలిసిన వ్యక్తి నేనొక్కడే. అందుకే ఈ పని నీలిమ చేసిందని నాకు బాగా తెలుసు. మరి మీ అమ్మకి ఈ విషయం చెప్పావా? ముందు ఈ విషయం నేను వాసుదేవరావు గారితో మాట్లాడాలి. తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత అమ్మకి జరిగింది మొత్తం చెప్తాను. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళడం లేదు. ఇంకా ఫోన్ రాలేదేంటి? ఈ పాటికి తమ్ముడు అక్కడికి వెళ్లే ఉంటాడు. ఈ ఊర్లో విషయాలు తెలుసుకునే ఉంటాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? హలో, నమస్కారం అమ్మా. మీ తమ్ముడు గారు వచ్చారు. వస్తాడని నాకు తెలుసు. వచ్చాక మీరేం చేశారో చెప్పండి. అమ్మ, మీరు చెప్పినట్టే చేశామమ్మా. ముందు ఇక్కడ ఎవరూ తెలియనట్టు చెప్పాము. అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత నేనొచ్చి ఆయన వెతుక్కుంటూ వచ్చింది వాళ్ళే అని పూర్తిగా నమ్మేలా చేశాం. దాంతో పాపం
అంతవరకు ఉన్న ఆనందం ఆ కళ్ళలో మాయమైపోయిందమ్మా. శభాష్, నేనిచ్చిన డబ్బుకి తగిన న్యాయం చేశారు. ఇక నా తమ్ముడితో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నేను చూసుకుంటాను. నేను మీతో ఈ విషయం చెప్పించానని పొరపాటున కూడా ఎవ్వరికీ తెలియకూడదు. లేదమ్మా, ఈ నిజం బయటకొచ్చే ప్రసక్తే లేదు. ఉంటామమ్మా, వెళ్దాం పదరా. నన్ను క్షమించు రాధా. ఎప్పుడు లేంది ఇప్పుడెందుకు ఇలా చెప్తున్నారు? నువ్వు రాధవనుకొని ఇన్ని రోజులు నీ మీద కోపాన్ని పెంచుకున్నాను. నా మనసులో ఏముందో నీ దగ్గర చెప్పేశాను. కాని నువ్వు రాధవి కావు, కీర్తివి అని తెలిసిపోయింది కదా. అందుకే నిన్ను అన్న మాటలకి నేను క్షమాపణ చెప్తున్నాను. వెళ్ళిన మీ తమ్ముడు ఇంకా తిరిగి రాలేదు. అప్పుడే నేను కీర్తినని మీరెలా కన్ఫర్మ్ చేస్తారు? అదేంటి కీర్తి అలా మాట్లాడుతున్నావు? నువ్వు రాధా అనుకో, అనాథాశ్రమంలో పెరిగావు కాబట్టి నీకోసం ఎవరూ రాలేదు. కాని నువ్వు కీర్తివి కనుకని మీ వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. మీ అమ్మ, నాన్న, అన్నయ్య నీకోసం ఎంతలా బాధపడిపోతున్నారో వాళ్ల మాటలు వింటుంటే నేనైతే నమ్మేశాను. కాని మా తమ్ముడు రాధని ప్రేమించాడు. నువ్వు అదే రూపంలో ఉండేసరికి నువ్వు కీర్తివి కావేమోనని చిన్న అపనమ్మకంతో వెళ్ళాడు. కాని నిజం అబద్ధం కాదు కదా. అందుకే మళ్ళీ నేను నీకు సారీ చెప్పే అవకాశం వస్తుందో రాదోనని ఇప్పుడే చెప్పేశాను. మీరు చెప్పింది నిజమేనండి. నిజం ఎప్పటికీ అబద్ధం కాదు. ఒకవేళ అబద్ధంగా చూపించాలి అనుకున్నా ఏదో ఒకరోజు నిప్పులో బయటకొస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. నీకు గతం గుర్తులేకపోయినా భవిష్యత్తు మీద మంచి అవగాహన ఉంది. చూడు, ఇలాంటి సమయంలో కూడా నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేలాగే మాట్లాడుతున్నావు. అయినా సరే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు? అలా అంటావేంటి? నేనేంటో నా కన్న తల్లికి తెలీదు. ఈ ఊరు మొత్తాన్ని కాపాడగలిగే నా తమ్ముడు కూడా నేనెలా ఆలోచిస్తానని ఊహించలేకపోయాడు. కాని నా మనసులో ఉన్న భావన తెలిసిన ఏకైక వ్యక్తివి నువ్వు. కాని నువ్వు మా ఇంట్లో ఎవ్వరికీ నా గురించి చెప్పలేదు కదా, అందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏది ఏమైనా సరే డెలివరీ అయిన తర్వాత చేతిలో చంటి బిడ్డతో ఒంటరిగా ఎక్కడికి వెళ్తావోనని నేను బాధపడ్డాను. నీ వాళ్ళొచ్చారు కాబట్టి ఇంకా నీ ఇంట్లో నువ్వు ఆనందంగా ఉంటావని నేను సంతోషపడుతున్నాను. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎంతకాలం ఉండాలో ఆ దైవం నిర్ణయిస్తుంది. మనం అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోవండి. నేనిక్కడికొచ్చి వెళ్ళిపోవాలన్నది ఆ అమ్మవారి నిర్ణయం, మీ అమ్మగారి శాసనం. దానికి తల వంచాలని నేనెప్పుడో నిర్ణయించుకున్నాను. కానీ వచ్చిన వాళ్లతో వెళ్తానో ఒంటరిగా వెళ్తానో కాలమే నిర్ణయిస్తుంది. నీ మాటల్లో కటువు కనిపించినా ఇక్కడ్నుంచి వెళ్ళటానికి నీకు మనస్సు రావడం లేదని నాకు అర్థమైంది. కానీ నిన్ను పంపించడం కోసమే ఇంత ప్లాన్ చేశాను. ఇంక నువ్వు ఉండవు రాదా, వెళ్ళిపోక తప్పని పరిస్థితి కల్పించాను. రేయ్ మనో, చెల్లెమా, అమ్మా నీలిమా, కార్తీక్, తొందరగా రండి, టైం అయిపోతోంది. ఏంటన్నయ్యా, ఏంటి హడావుడి? నీలిమను కూతురుగా దత్తత తీసుకున్న దగ్గర నుంచి వీడిలో కొత్త ఆనందం కనిపిస్తోంది కదా ఊర్మిళ. ఆ భగవంతుడు ఒక బిడ్డని దూరం చేశాడురా, ఈ బిడ్డని నాకు దగ్గర చేశాడు. నా అదృష్టం ఏంటంటే అప్పుడు భాను, ఇప్పుడు నీలిమ ఇద్దరూ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ విషయంలో నేను ఎంతో అదృష్టవంతుడిరా.
మరి నా పిల్లలు నన్ను అంత బాగా చూసుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలిగా. కడుపున పుట్టకపోయినా సరే కూతురుగా చేసుకున్నారు. ఇంకా ఆలోచించడానికి ఏముంటుంది చెప్పండి అన్నయ్య. మీ అభిమానం ఏంటనేది అందరికీ అర్థమైంది. ఇంతకీ ఇప్పుడు ఈ హడావుడెందుకో మాకు చెప్పనే లేదు. పెళ్ళనాక ఎన్ని పనులుంటాయమ్మా, ఒకటొకటే చేసుకుంటూ వెళ్ళాలి. వాయిదా వేసుకుంటూ పోతే పెళ్లి రోజుకి సగం మర్చిపోతాం. అందుకే వాళ్ళని షాపింగ్కి తీసుకెళ్దామని పెళ్లి బట్టలు అవి కొందావురా. చూసావా ఊర్మిళ, కూతుర్ని అల్లుణ్ణి షాపింగ్ తీసుకెళ్తున్నాడంట. చిన్నప్పటి నుంచి నేను స్నేహితుణ్ణి, కనీసం నాతో ఒక్కసారైనా వచ్చాడా? చెల్లెలువైన నిన్నైనా పిలిచాడా? ఒరే 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 ఉడుకోకురా. అయినా నువ్వు నేను వేరా. నేను వెళ్తే నువ్వు రావా? నిన్ను కూడా బొట్టు పెట్టి మరీ పిలవాలట్రా. అదేంటి నాన్న, మీరిద్దరూ వేరు కాదు కదా. మీరు వస్తానంటే మావయ్య వద్దంటారా? మీరు వస్తే మావయ్య వచ్చినట్టే, మావయ్య వస్తే మీరు వచ్చినట్టే కదా. రండి, అందరం కలిసే వెళ్దాం. లేదులేరా, నేను మీ అమ్మ ఇప్పుడు ఒక వీడియో కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలి. రే వాసు, నీ కూతుర్ని అల్లుణ్ణి తీసుకెళ్ళు. అయినా మధ్యలో నేనెందుకులేరా? కావాలంటే నేను నా భార్య సాయంత్రం షాపింగ్ చేస్తాం. సరే సరే. అదేంటమ్మా, అందరూ ఇంత సంతోషంగా ఉంటే నువ్వేంటి డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు నాన్న, మనసెందుకో బాగోలేదు. తనెప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది మావయ్య. నీలిమా, మావయ్య అంత సంతోషంగా పిలుస్తున్నప్పుడు నువ్వు ఇలా ఉండడం మంచిది కాదు. వెళ్దాం పద. పదమ్మా. వెళ్ళు నీలిమా. పదండి. వస్తా చెల్లెమ్మా, వస్తానరా. వెళ్ళండి. ఏంటి తమ్ముడు, వాళ్ళ ఊరు వెళ్ళావు కదా, ఏం తెలిసింది? వాళ్ళు చెప్తున్నట్టు తను కీర్తియేనా? నువ్వనుకుంటున్నట్టు రాధనా? తను కీర్తియే. వచ్చిన వాళ్ళు వాళ్ళే. నేను ఎప్పుడో చెప్పాను కదా, ఎవరో తెలియని వ్యక్తి గురించి వెతుక్కుంటూ ఎవరైనా ఎందుకొస్తారు? అయిన వాళ్ళైతేనే ఆతృతతో వెతుకుతారు. అలా వచ్చిన వాళ్ళని అనవసరంగా నువ్వు అనుమానించావు. ఈ పాటికి పంపించేస్తుంటే పాపం రాధ కూడా సారీ కీర్తి కూడా ఆనందంగా వెళ్లేది కదా. తన్ని పంపించాలని నువ్వు చాలా ఉత్సాహంతో ఉన్నట్టున్నావు. ఏంటండి మీరు, తన మీద నాకేమైనా కోపం ఉంటుందా ఏంటి? గతం గుర్తు లేకుండా బాధపడుతోంది, పైగా గర్భవతిగా ఇబ్బంది పడుతుంది కదా అని నేను ఎన్నిసార్లు బాధపడ్డానో మీకేం తెలుసు? వాళ్లతో ఉంటే
తనకి ధైర్యం ఉంటుంది కదా అని నా ఉద్దేశం. అవునమ్మా, పాపం ఎన్ని రోజులు రాధ ఎక్కడికి వెళ్తుంది అని నేను అనుకున్నాను. కానీ తను రాధ కాదు కీర్తి అని తెలిసింది కదా. ఇప్పుడు తన వాళ్లతో వెళ్తున్నందుకు నాకు సంతోషంగానే ఉంది. నీ నిర్ణయం ఏంటి? ఇక్కడ నా నిర్ణయంతో పనిలేదండి. ఎందుకంటే ఈ క్షణం కూడా మీరందరూ చెప్పిన దాన్ని నమ్మాలి తప్ప నాకు అదేంటో ఏమీ తెలియదు. నువ్వేం బాధపడకమ్మా. నువ్వు గతాన్ని మర్చిపోయినా నిన్ను కన్న తల్లి నేనున్నాను కదా, కడుపులో పెట్టుకుని చూసుకుంటాను. నీ బిడ్డకు నువ్వు తల్లివైనా సరే, నాకు నువ్వు ఎప్పుడూ కూతురువే కదా, కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్నావు, ఇక్కడితో రుణం తీరిపోయింది. ఇంక మన ఇంటికి వెళ్ళిపోదాం. చెప్పాను కదా అమ్మగారు, ఊరు ఊరు వెతికాం, మా బిడ్డ కనిపించగా మేమెంతో బాధపడిపోయాం. ఇక్కడ ఉందని తెలిసి రెక్కలు కట్టుకుని వచ్చాం. మీరు అనుమతిస్తే నెత్తిని పెట్టుకుని తీసుకువెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఎంతో ఈ బాబు గారు మమ్మల్ని అనవసరంగా అనుమానించారు. ఇప్పటికైనా అర్థమైందా బాబు మా నిజాయితీ ఏంటో? నేను మిమ్మల్ని అనుమానించడానికి ఒక కారణం ఉంది. మీరు చెప్పిందేది నా మనసుకు నమ్మశక్యంగా అనిపించలేదు. అందుకే నిజాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాను. కానీ ఇక్కడ నేను నమ్మనంత మాత్రాన ఏది జరగదని నాకు అర్థమైంది. ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, తనే మీ కీర్తి. వచ్చేస్తుంది. మీరు ఈ పూట బయలుదేరతారు. ఏమండి, మా ఊరు వెళ్ళిపోతున్నాం. నీకేం బాధగా లేదా? మీ ఊరు మీరెళ్తే మధ్యలో నాకెందుకు బాధ? వచ్చి 2 రోజులైంది. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నాకెందుకో మనసు రావడం లేదు. ఈ ఊరు ఈ ఇల్లు, అదే మీ అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలంటే నా మనసుకి ఎందుకో కష్టంగా ఉంది. ఒకవేళ మీకు కూడా అలాగే అనిపిస్తుందేమో అని. నాకేమీ అలా అనిపించదు. అయినా మీరు మా రాధని కాదు మీ కీర్తిని తీసుకెళ్ళిపోతున్నారు కదా, అందుకని నాకు సంతోషంగానే ఉంటుంది. మరీ ఎక్కువ బాధపడకు, శుభ్రంగా వెళ్ళిరా. అదేంటి, నీ లగేజ్ కూడా ఏది సర్దుకోలేదు? నేను ఇంటికి వచ్చిన రోజు నా వస్తువులంటూ ఏం తెచ్చుకోలేదు. ఇక్కడ ప్రతిదీ మీరిచ్చింది, నేను కట్టుకున్న బట్టలతో సహా. ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. నాతో తీసుకువెళ్ళడానికంటూ ఏమీ లేవు. అందుకే వట్టి చేతులతో వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నువ్వు కీర్తివైనా వెళ్ళిపోతున్నావు అంటే నాకే తెలియని ఒక బాధగా ఉంది. ఇన్ని రోజులు నేను నిన్ను రాధగానే చూశాను. నా రాధ నాతోనే ఉంది అన్న భావనలో బ్రతికాను. కానీ అదంతా ఒక కళ అని, నువ్వు వేరు అని తెలిసేసరికి నా మనసు కూడా ఎందుకో తట్టుకోవడం లేదు. ఏదేమైనా సరే నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఇన్ని రోజులు నన్ను కంటికి రెప్పలా కాపాడారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా నాకు మీరున్నారని నిరూపించారు. ఒక నీడలాగే నన్ను రక్షిస్తూ వచ్చారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణాన్ని మాత్రం నేను తీర్చుకోలేను. వెళ్ళిపోతున్నాను జయప్రద గారు. శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఎప్పటికీ ఈ ఇంటి పరువుకి, మీ మనసులో ఉన్న భావనకి నేను అడ్డురాను. నువ్వలా చెప్తే నేనేదో నిన్ను కావాలని పంపించేస్తున్నట్టు అందరూ అనుకుంటారు. నేను మా ఇంటి పరువు గురించి ఆలోచించాను. కానీ నన్ను మీ సొంత చెల్లెల్లా చూశారు. ఇంకెప్పటికీ తిరిగి రాను, కాబట్టి వెళ్తాను.
మీ గొప్ప మనసు నాకు తెలుసండి. మీ ఆదరణ ఎలా ఉంటుందో ఈ కొద్ది రోజుల్లోనే నేను చూశాను. మీ మనసులో నా మీద ఎలాంటి కోపం లేదు. నేను తల్లిని కాబోతున్నానన్న నిజాన్ని ఎందుకు దాచాను అన్నది మీ కోపానికి కారణమని నాకు తెలుసు. నాకు తెలియని విషయాన్ని మురారి గారు దాచారు. మీరు తెలుసుకున్నాక ఎవరికీ చెప్పే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే ఏం జరిగిందో తెలియదు కాబట్టి. తెలుసో తెలియకో నా వల్ల మీ మనసుకి ఏమైనా బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి. నేను బయలుదేరుతాను. ఏంటో కీర్తి, ఎన్ని రోజులు నువ్వు రాదవనే అనుకున్నాను, అలాగే చూశాను. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. కానీ నీ వాళ్ళతో నువ్వు వెళ్తున్నావు కదా, అందుకే ఏమీ అనలేక ఊరుకుంటున్నాను. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే వెళ్తాను. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని, నువ్వు కోరుకున్నది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్తానండి. ఆగమ్మా. అతనేం మాట్లాడాలనుకుంటున్నాడో చెప్పని, నువ్వు చెప్పు. మీ కూతురు భాను చనిపోలేదు. అదంతా నీలిమ ఆడిన నాటకం. నా భాను బతికే ఉందా? బతికే ఉంది, ఇప్పటికీ ఉంది.